డీటెయిల్స్ చూసుకుంటే భారత తొలి ప్రధాని నెహ్రూ నీటిపారుదలకై అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కూడా నీటిపారుదల ప్రాజెక్టులేనని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. గత పాలకులు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిధులు వరద పారించారు, కానీ ప్రాజెక్టులు ముందుకు కదలలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏదైనా ఉంది అని అంటే సాగునీటి పారుదల శాఖ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇది నేను కాదు, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు. ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు. ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద తీసుకున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు. చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు, మేము 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ చూడండి, ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ దేశాల సుందరీమణులు వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపిస్తుంది. ఇందులో ఒక బృందం వరంగల్ 1000 స్తంభాల గుడిని, మరో బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించింది. అందాల భామలకు అక్కడ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణులకు గిరిజన సాంప్రదాయ కొమ్ము కోయ నృత్యాలతో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. వరంగల్ కాకతీయ కోట వద్ద హరిత కాకతీయ హోటల్ వద్ద మహిళలతో కలిసి మిస్ వరల్డ్ అభ్యర్థులు బతుకమ్మ ఆడారు. భారతీయ సాంప్రదాయ చీరకట్టులో వారు అల్లరించారు. మరో బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ విశిష్టతను ఆయా దేశాల అందగత్తెలు తెలుసుకున్నారు. రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాలను అందాల భామలు పరిశీలించనున్నారు. Please address our beautiful contestants for the evening and all of us with your valuable words. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, అదేవిధంగా మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి మన కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, ఎస్పీ శబరీష్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ రాజయ్య గారికి మరియు అలేఖ్య గారికి, ఆల్ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అందరికీ కాకతీయుల యొక్క చరిత్రను మరి పరిపాలనా విధానాన్ని తెలియజేసినటువంటి మన మామిడాల హరికృష్ణ గారికి అందరికీ నమస్కారాలు. రెస్పెక్టెడ్ మిస్ వరల్డ్ contestants, esteemed guests, dignitaries,
and dear friends and media and police, it is with immense pride and joy that I welcome you all to the land of legend, resilience, and timeless heritage that is our beautiful Mulugu district. Today, as the spirit of grace, strength, and beauty from across the world descends upon our soil, we feel deeply honored. Your presence is not just a celebration of Miss World journey, but also a celebration of values we hold dear: courage, culture, and compassion. Mulugu is not just a district on the map of Telangana. It is a living story, a story written in the footsteps of our indigenous communities who have lived in harmony with nature for centuries. Our tribal women, Sammakka and Sarlamma, bravely fought against the kingdom to protect their freedom and self-respect. Even during tough times, they showed great courage and strength. Many times, people judge women only by their looks and ignore their true power. But Sammakka and Sarlamma proved that women are strong, fearless, and full of courage. At the same time, Rudrama Devi also, she showed her courage. As a tribal woman myself, I stand here not just a minister, but as a daughter of this land. I have seen how beauty is not just its appearance, but in grit, in dreams, and in the power to uplift others. We are also home to a marvel of human creativity and devotion. The Ramappa Temple, a UNESCO World Heritage Site, built in the 13th century by the Kakatiya dynasty. This temple is not only architectural masterpiece, with its intricate carvings and floating bricks, but also a symbol of our timeless pursuit of excellence. When we walk through its premises, you are not just walking through history, you are touching the spirit of an ancient civilization that celebrated art, dance, and devotion. Wherever the Kakatiyas built, they followed triple T systems: is, temple, tanks, towns. Similarly, I wish you follow or take it as a suggestion the triple C in your life. C, courage, compassion, commitment. This formula will help you in developing your all-round personality. Dear contestants, as you walk your path toward the Miss World crown, may you carry with you the blessings of the people. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని డాలర్ హిల్స్ కాలనీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పార్క్ స్థలం కబ్జాకు గురైందని స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేశామని, ప్రభుత్వ అనుమతులు కూడా పొందినట్టు నిర్మాణదారులు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైడ్రా కమిషనర్ డాక్యుమెంట్స్ పరిశీలించారు. మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ రోడ్ ల్యాండ్, పార్క్ ల్యాండ్ అనేవి వాళ్ళు మాత్రం తీసుకోవడం అనేది ఖచ్చితంగా మా సొసైటీకి అబ్జెక్షనబుల్. దాని గురించి మేము కోర్టులో కేసులో ఫైట్ చేస్తున్నాం. తర్వాత ఇట్లా హైడ్రా వాళ్ళకి, రంగనాథ్ గారికి మేము ఇట్లా కంప్లైంట్ చేసి ఇదే ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ ప్లీ వచ్చేసి ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్, అందుకని మేము కొనుక్కున్నాం అని చెప్పి అంటున్నారు.
కానీ మాకు లీగల్ మేము బ్యాకింగ్ తీసుకున్నాం. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కూడా ఒకసారి లేఅవుట్ అంటూ తయారు చేసి రోడ్లు పార్కులు ఫామ్ చేసిన తర్వాత దిస్ విల్ బికమ్ ది పబ్లిక్ ప్రాపర్టీ అండ్ నోబడి కెన్ డినై ద యాక్సెస్ టు ది పార్క్స్ ఆర్ రోడ్స్ అని చెప్పని కోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కోర్టు చేయడం జరిగింది. సో దాంతో మాకు కమిషనర్ గారు కూడా ఫేవరబుల్గా స్పందించారు, చూసి నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా ఉన్నారు. మాకు చాలా సంతోషం వేసిందండి. వాళ్ళ ఆయన మా కాలనీకి వచ్చేసి రోడ్లన్నీ చూశారు, ఆయన ఈ పార్క్ ల్యాండ్ కూడా పరిశీలించారు. ఆయన మాకు న్యాయం చేస్తారని మాకు చాలా నమ్మకంగా ఉందండి. 1వ తేదీ అంటే 15 రోజుల్లో ఇచ్చామండి. ఆయన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా కొంచెం లేట్ అయింది. సో ఈవెన్ 15 రోజుల్లో స్పందించడం అంటే నేను చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము ఉడాకి కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్కి అప్లై చేసామండి, మణికొండ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చామండి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సప్తశైల రాజేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. పాత బస్టాండ్ వద్ద 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ పనులు మరో 10 రోజుల్లో పూర్తి అవుతాయని చైర్మన్ సప్తశైల రాజేష్ అన్నారు. అలాగే 16న మున్సిపల్ మినిస్టరీ డోన్ పట్టణానికి విచ్చేయనున్నారని తెలిపారు. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం నివేదిక తయారు చేయాలని మున్సిపల్ అధికారులకు చైర్మన్ సప్తశైల రాజేష్ ఆదేశించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహభావన అపార్ట్మెంట్ సింగిల్ బెడ్రూమ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఎన్నో మార్లు వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిపై పోలీసులు దాడి చేశారని ఎస్ఓటీ టీం తెలిపారు. అయినా వారి తీరు మారడం లేదని, ఇక్కడ సమీపంలో నివసిస్తున్న వారికి చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయనిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కడప జిల్లా పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాచకొండ రంగరాజుగా పోలీసులు గుర్తించారు. గొర్రెల వ్యాపారం చేసుకునే రంగరాజు వ్యాపార నిమిత్తం సంజీవనాయుడుపేటకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా కుటుంబ సభ్యులు వాపోయారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రారం గ్రామంకి చెందిన 5గురు ట్రాక్టర్లో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ను మాడుగులపల్లి సమీపంలో బోలేరు వాహనం ఢీకొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో రుద్రారంకు చెందిన రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండలు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంకాలం ఆకాశం మేఘామృతమై ఒక్కసారిగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 2వ దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డుకెక్కారు.